యాక్చువల్గా నా కోరిక తీరకుండానే పోతా ఉందండి. లాస్ట్ మంత్ గట్టిగా ట్రై చేసాం 1000 వెహికల్స్ రీచ్ కావాలని, కాలేకపోయాం. అయితే ఉంది 777. అంతకుముందు 720 750లో ఆగిపోయాము, మళ్ళీ స్లో అయ్యాం. దాని తర్వాత జనవరిలో 777 రీచ్ అయ్యాం. మేబీ ఇంకొక మోడల్ లాంచ్ చేసింటే 1000 ఈజీగా రీచ్ అయిపోయేవాళ్ళం. మాకు కూడా అడ్వాన్స్లు తీసుకునే కాలేదు. విపరీతంగా మా టెక్నీషియన్లు అంతా కూడా డే అండ్ నైట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫెస్టివల్లో అర్లీ మార్నింగ్ 7 వరకు చేశారు, నైట్ మొత్తం కూడా వర్క్ చేశారు. నిన్న కూడా అన్లోడింగ్కి 12-1 గంట అయింది. ఈ 1 మంత్ గట్టిగా లేట్ నైట్స్ అవుతున్నాయి. కొంతమందికి వెహికల్స్ లేట్ అవుతున్నాయి, ఎవరు ఫీల్ అవ్వద్దండి. 1-2 చోట్ల కామెంట్ చూసాం. ఫ్యాక్టరీ ఇప్పుడున్న చాలా చిన్నది, మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి స్టేట్లోనూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ముందుకు వెళ్తూ ఉంది. ఎవ్రీ మంత్ కూడా ఈవెన్ డిసెంబర్లో కూడా మంచి నెంబర్ వచ్చింది, రాదు అనుకున్నా. ఇంకా జనవరి పోతే శూన్యమాసం, అలాంటిది జనవరిలో 777. ఇంకంత మించి మేము బుకింగ్స్ తీసుకున్నాం, మా వల్ల అవ్వాల. ఇప్పటివరకు మనము ఏఎస్ఎంకి వీళ్ళకందరికీ అంటే ఇంతకుముందు చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్య మా వాళ్ళు కౌంటర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో ప్రతి స్టాఫ్ని ఇంకా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అందరికీ కూడా ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారు మిగతా వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ వస్తుంది. డబల్ వచ్చిన వాళ్ళు కొంతమందికి ఇస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మావాడు మైకేల్, అనంతపూర్ బ్రాంచ్ మేనేజర్. ఆ బ్రాంచ్కి నేను ఎప్పుడో నాకు వీలున్నప్పుడు పోతూ ఉంటా. మంత్లీ ఒక 2 వెళ్తే కూడా గొప్ప. మనోడి దగ్గర నుండి 50 వెహికల్స్ రీచ్ చేశాడు ఒక్కడే. చిన్నది నా క్యాబిన్కి ఒకవేళ డబల్ ఉంటుందో ఏమో, లేదా 3 ఉంటుందో అంతే ఆ షోరూమ్. దాంట్లో 50 వెహికల్స్, మామూలుగా ఒక 35 38 అక్కడ వరకు అయ్యేవాడు. ఈ మంత్ 50 రీచ్ అయ్యాడు. సో మైకేల్ చాలా బాగా చేసినావు. నెక్స్ట్ ధర్మవరం కౌంటర్. ఇంక ఇప్పుడు మేము ఆఫీస్ పెట్టబోతున్నాం కదా, షిఫ్ట్ అవుతున్నాం. ఇంకొక 1 వీక్లోనే హెడ్ ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాం. సో ధర్మవరం ఇన్ఛార్జ్గా గాయత్రి అనే మీకు ఇచ్చామండి. ఇచ్చిన ఫస్ట్ మంత్లోనే చాలా బాగా చేశారు. లీలా నాన్ లోకల్ కస్టమర్స్ని ఉన్నవాళ్ళు టాప్ అమ్మింది అమ్మాయి, బాగా గట్టిగా చేసింది. ఇంకా అడుగుతున్నారండి, ఇంకా కొత్త మోడల్ ఎప్పుడు ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్నే మాకు ప్రొడక్షన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. కొంచెం టైం తీసుకొని దగ్గరలోనే చేస్తాం. ఇంకా ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది కదా, దగ్గరలోనే చేస్తాం. కామెంట్ పెడుతున్నారు, ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడానికి కూడా నాకు అవ్వట్లేదు. ఇక నుంచి డీలర్ల వీడియోస్ కూడా వస్తాయండి. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. మాకు సమస్య ఏమంటే ప్రతి ఒక్క స్క్రాప్ కంపెనీలు ఉంటాయి కదా, ఒక వీడియో రాగానే డీలర్ది వాళ్ళ వెంట పడతారు. ఇంకా సార్ మీరు అది ఇది అని చెప్పేసి అని. ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తున్నారు. ఏపీ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఎంతోమంది ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా వాళ్ళు అటువైపు డైవర్ట్ అవ్వకుండా నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. మేబీ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. నేను లక్కీనోనేమో. మంచి టీం అయితేనేమి, డీలర్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి నాది అనుకొని చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి ఈ విషయంలో. ఎనీవే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.